26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దళపతి విజయ్ ఆఖరి చిత్రం జననాయగన్ రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది. సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేయడంతో ఈ నెల 23న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. విజయ్ కి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద రిలీజ్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసిన టాప్ మూవీస్ సరసన జననాయగన్ కు కూడా చేర్చేందుకు కష్టపడుతున్నారు. 7 నెలల విజయ్ అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ఈ నెల 23న జననాయగన్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ కావడంతో గ్రాండ్ సెండ్ ఆఫ్ కు రెడీ అవుతున్నారు అభిమానులు. మేకర్స్ కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని దాదాపు 30 దేశాల్లో జననాయగన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ పెద్ద సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. తొలి రోజు అన్ని భాషల్లో కలిపి 8,000 థియేటర్లలో సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఇంత భారీగా రిలీజ్ చేస్తున్న టాలీవుడ్ రికార్డులను మాత్రం టచ్ చేయలేకపోతుంది జననాయగన్. ఇప్పటి వరకు తొలి రోజు అత్యధిక థియేటర్లలో ప్రదర్శించబడిన సినిమాగా పుష్ప 2 టాప్ ప్లేస్ లో ఉంది. ఈ సినిమాను 12,000 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ మూవీ జవాన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. RRR, KGF 2, కల్కి సినిమాలు 9,000 థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అయితే జననాయగన్ విషయంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయినా ఓపెన్ ఇండియా ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ సాధించడం ఖాయమంటున్నారు విజయ్ ఫ్యాన్స్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.